జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జన సైనికులు పనిచేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట శివాలయం ఆర్చ్ వద్ద 40వ డివిజన్ వీర మహిళ స్వయం శక్తి ఉపాధి శిక్షణ కేంద్రం అధ్యక్షురాలు అడబాల సౌజన్య, 40వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అడబాల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కాగానే రాజేంద్ర ప్రసాద్ దంపతులు తొలి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. చల్లటి మజ్జిగ, పుచ్చకాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అడబాల రాజేంద్ర ప్రసాద్ సౌజన్య మాట్లాడుతూ ప్రజల దాహాదిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వేసవికాలం 2 నెలల్లో ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేలపల్లి కామరాజు, వీరభద్రరావు, అడబాల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, సత్యకుమార్, పిల్లి సత్యలక్ష్మి, చిన్న, చైర్మన్ నాగలక్ష్మి, ఈవో బాదం శ్రీనివాసరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సౌజన్య అడబాల. సుధీర్ గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము మా సాయశక్తుల కృషి చేస్తున్నామండి. చలివేంద్రం అన్నది ప్రతి ఒక్కరికి దాహాన్ని తీర్చడమే కాకుండా ప్రతి ఒక్కరికి వడదెబ్బ తగలకుండా కూడా సహకరిస్తుందండి. ఈరోజు చలివేంద్రం ఓపెనింగ్ సందర్భంగా సుధీర్ గారి చేతుల మీదుగా మజ్జిగను పుచ్చకాయ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వచ్చి మా దాహాన్ని తీర్చుకున్నందుకు ఇచ్చినందుకు అందరి కృతజ్ఞతలండి. ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అందరికీ కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో ప్రతి దాంట్లో కూడా ముందంజలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ చలివేంద్రంలో వారి రోజున మంచినీళ్ళే కాకుండా మజ్జిగ మరియు పుచ్చకాయ ముక్కలు అటువంటి చలవ చేసే పదార్థాలని వాళ్ళు ఇక్కడ అందరికీ కూడా సౌకర్యార్థం, ప్రజల సౌకర్యార్థం కోసం అందజేశారు. కాబట్టి అందరూ కూడా వారు ఇచ్చేటువంటి ఇక్కడ దాహాన్ని తీసుకుని ఈ యొక్క ఏదైతే వాళ్ళు కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారో జనసేన పార్టీ యొక్క ఇన్ఛార్జిగా ఈ వార్డులో ఉన్నారు. వారు ఈ యొక్క కార్యక్రమాలను ఇటువంటి ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.